శ్రీమాత్రే నమః. అష్టలక్ష్మి కుబేర మంత్రం మీరు కూడా జపిస్తే జీవితంలో ఆర్థిక నష్టాలు ఉండవు. ఆ మంత్రం ఏంటో, జపించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, చేయవలసిన పూజా విధానం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, లక్ష్మీ సమేతంగా కుబేరుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. భక్తుల ప్రార్థనలతో కుబేరుడు త్వరగా సంతృప్తి చెందుతాడు. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. కుబేరుడు సంపద, కీర్తి, శ్రేయస్సుకు చిహ్నం. కుబేరుడిని యక్షరాజు, దేవతల ఖజానా అని కూడా అంటారు. దీపావళికి ముందు ధనతేరస్లో సంపదకు దేవత అయిన లక్ష్మితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. భక్తుల ప్రార్థనలతో కుబేరుడు త్వరగా సంతృప్తి చెందుతాడు. లక్ష్మీ సమేతంగా కుబేరుని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. భక్తుల ప్రార్థనలతో కుబేరుడు త్వరగా సంతృప్తి చెందుతాడు. కాబట్టి కుబేర మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇది ఇంట్లో సంపద, సంతోషాన్ని పెంచుతుంది. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి కుబేర పూజని ఎలా చేయాలో చూద్దాం. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజా స్థలాన్ని సిద్ధం చేయండి. ఒక స్తంభంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి గంగాజలం చల్లాలి. ఆ స్తంభంపై మహాలక్ష్మి, శ్రీ కుబేరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. దీని తర్వాత నెయ్యి దీపంతో పాటు ధూపదీపాలను వెలిగించాలి. ఆ తర్వాత పువ్వులు సమర్పించి విగ్రహానికి ఎర్రటి కుంకుమ తిలకం వేయండి. దీని తర్వాత కుడి చేతిలో 108 పూసల మాలను తీసుకుని జపం ప్రారంభించండి. దీని తర్వాత మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేర అష్టలక్ష్మీ పూరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఆ మంత్రం పఠించిన తర్వాత అన్ని కష్టాలు తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థించండి. కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దీని తర్వాత కుటుంబ సమేతంగా లక్ష్మీ శ్రీ కుబేరులకు హారతి ఇవ్వండి. చివరిలో వారికి నమస్కారం చేయండి.